భీష్ముడికున్న గొప్పతనం తలుచుకుంటే ఇక ఏ మహానుభావుడికి లేని గొప్పతనం వచ్చింది. ఎందుచేతనంటే అందరిలాగే రాజకుమారుడిగా పుట్టాడు. రాజ్యం కోసం తండ్రులను తాతలను అందరినీ చంపుకొని రాజ్యానికి వస్తున్నటువంటి ఈ రోజుల్లో, ఆ యుగంలో తండ్రి మాట కోసం, తండ్రి వివాహం కోసం తాను వివాహం మానుకోవడమే కాదు, రాజ్యాధికారం వదిలిపెట్టడమే కాదు, ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటాను, నా తండ్రి రాజ్యానికి వారసులుగా ఎవరు ఉంటారు, ఈ జన్మాంతం బ్రహ్మచారినై సదా సేవింతున్ రాజ్యమున్ అన్నాడు. అలాగా తన తరం తర్వాత ధృతరాష్ట్రుడు, తర్వాత పాండవులు, ఇన్ని తరాలు అభిమన్యుడి దాకా 4 తరాల పాటు సామ్రాజ్యానికి సేవ చేసి అంత మాత్రమే కాదు, శుక్రాచార్యుడు, అగస్త్యుల వారు, బృహస్పతి, పరశురాముడు, గంగా, వశిష్ఠుడు ఇలాంటి వాళ్ళ దగ్గర 7 దగ్గర శిష్యరికం చేసి రాజర్షి అని పిలిపించుకోలేదు. కానీ ఒక రాజర్షి లాంటివాడు. ఆయన తపశక్తి సంపన్నుడు, దివ్యశక్తులు కలిగి ఉండి కూడా ఏనాడు వినియోగించుకోనటువంటి వాడు. తండ్రికిచ్చిన మాట కోసం తండ్రి వల్ల వరాలు పొంది స్వచ్ఛంద మరణం పొందాడు. ఆయన స్వచ్ఛంద మరణం పొందినవాడు కూడా తాను చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్య చేసుకోలేదు. కళ్ళ ముందు భయంకరమైన ప్రమాదాలు ఉన్నా కూడా, ద్రౌపది దగ్గర అవమానం, అలాంటి వాటికి కూడా ప్రాణాలు ఏనాడు విడిచిపెట్టలేదు. వాటికి కూడా తట్టుకుని నేను సాధించిన విద్య నా తర్వాత తరానికి అందాలి అన్న కోరికతో అన్ని సంవత్సరాలు నిలబడి చివరికి బాణాలన్నీ గుచ్చుకుంటూ ఉండగా అంపశయ్య మీద పడి ఉండి ప్రాణం పోయే దశలో కూడా రాజ్యం చేయను మొర్రో అన్న ధర్మరాజుకు రాజ్యధర్మాన్ని ఉపదేశించి, మోక్ష ధర్మాన్ని ఉపదేశించి, ఆపద్ధర్మాన్ని ఉపదేశించి, మొత్తం శాస్త్రాలన్నీ మూటగట్టి చేతిలో పెట్టి, అప్పుడు నా కర్మానుష్ఠానం అయిపోయింది, ఇక నేను వెళ్తాను అని నిర్ణయించుకుని భగవంతుణ్ణి ఎదురుగా కూర్చోబెట్టుకుని అతడి కళ్ళలోకి చూస్తూ, అతడికి చాలా ఇష్టమైన తిథి అయిన ఏకాదశి నాడు శరీరం విడిచిపెట్టాడు ఆ మహానుభావుడు. అయితే భగవంతునికి ఏకాదశే పవిత్రమైంది, మిగతావి పవిత్రమైనవి కాదా అనే ఒక అనుమానం రావచ్చు, ఓ సందేశం ఉంది. మన శరీరంలో 10 ఇంద్రియాలు ఉన్నాయి. ఈ 10 దాటిన తర్వాత ఉండేదే మనస్సు. అది ఏకాదశి. ఆ మనస్సును స్వామికి అర్పించాలి. అలాగా స్వామిలో ఐక్యమైన దివ్య పురుషుడు భీష్ముడు అంటే ఎక్కడో ఒక పాత్ర తెలుగువాడిగా ఏనాడు భావించలేదు. ఇంటిలో ఉన్న మన పెద్ద దిక్కు తాతగారు అన్నట్టుగానే అనుభవించిన తరాలను ఏనాడు మనం చూసాం. అందుకని ఈ ఏకాదశికి ప్రత్యేకించి మాఘశుద్ధ ఏకాదశికి ఈ పేరు పెట్టడంలో, భీష్మ ఏకాదశి అనే పేరు పెట్టడంలో మనం కృతజ్ఞులం. ఇది భీష్మ ఏకాదశిలో ఉన్న విశిష్టత. అయితే భీష్మ ఏకాదశి నాడు కాసేపు గుడిలో భజనలు చేసేసి చేతులు దులుపుకుని ఇంటికి వెళ్ళిపోవడం కాదు. ఆ భీష్ముడి యొక్క గొప్పతనం ఏంటో, ఆయన చేసిన త్యాగాలు ఏమిటో నేటి తరానికి చెప్పినప్పుడే మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోగలుగుతాం. ఎవరు కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఆత్మన్యూన్యతకు లోను కారు. ఎవరు కూడా చిన్న కష్టం వచ్చిన ఆత్మహత్యలు చేసుకునే స్థితిలోకి వెళ్ళరు. ఇది మన హిందూ ధర్మం యొక్క గొప్పతనం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.